నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మనము నిరీక్షణ కలిగి నమ్మాలి. రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయము. దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుండి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమెను అనుకోండి. పక్కనోడు చెప్పి నమ్ము అను. నమ్ము. బిడ్డలారా విను, నిలుచురా, నువ్వు నమ్ము, దేవుడు నాకు ఇది చేస్తాడు. అయితే చేయకపోవచ్చు, ఒకరోజు, రెండవ రోజు చేయకపోవచ్చు. కానీ అబ్రహాము గారు 25 సంవత్సరాలు నిరీక్షించాడు. చప్పట్లు. 75వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు, నీకు బిడ్డనిస్తానయ్యా. ఇస్తానన్న దేవుడు అంతు లేకుండా పోయాడనిపించింది. వాగ్దానం చేసిన దేవుడు ఏమైపోయాడనిపించింది అబ్రహాము గారికి. మధ్యలో భార్య మాటిని 86వ సంవత్సరంలో హాగరును శారా మాటలు విని, తన భార్య మాటలు విని హాగరు చేర్చుకున్నాడు. ఇస్మాయిల్ పుట్టాడు. అది కూడా కుదరలే. గర్భమిస్తానన్నావు కదా, ఏది అని ఎదురు చూశాడు. నిరీక్షణకు ఆధారం లేదు. శారా 90 సంవత్సరాలండి, అబ్రహాముకు 100. అయితే అబ్రహాముకు తెలుసు దేవుడు అన్నట్టు వాడు. అది బిడ్డలారా, ఈరోజు విశ్వాసుల జీవితాల్లో అసమాధానము, కన్నీళ్లు, వేదన ఎందుకు తెలుసా? నమ్మకపోవడం. నువ్వు నమ్ము, దేవుడు చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని పెట్టావు. దేవుని స్తోత్రం. నీకు అధికారం ఉంది, నువ్వు హోప్స్ ఉంది, నమ్మొచ్చు. నువ్వు ఎంత నమ్మాలో తెలుసా? నువ్వు దేవుని ఎంత నమ్మాలో తెలుసా? ఎంతైనా నమ్ము. ఆయన ఎంత నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, నీకు ఇచ్చే కొలది నువ్వేం చేయాలంటే దేవుని కొరకే ఉపయోగించని. దేవుని ఎడల ధనవంతుడవ్వాలి, కానీ నీ కొరకు నువ్వు కూర్చుకోవద్దు ధనం. అది ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడని తేటగా దేవుడు చెప్పాడు. అయితే మళ్ళీ ఇంకొక విషయం చెప్పాడు దేవుడు, దేవుని ఎడల ధనవంతుడు కావాలి. ఆ వాక్యం చూడండి. అబ్రహాము ధనవంతుడు, కానీ దేవుడు అబ్రహామును ఎందుకు దీవించాడంటే ఎప్పుడు దేవుని బలిపీఠం కట్టేవాడు. అది దేవుని స్తోత్రం. చెప్పండి, చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనం చదవండి దయచేసి. దేవుని ఎడల ధనవంతుడు కాక. అందరూ అనండి. దేవుని ఎడల ధనవంతుడు కాక అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను ధనవంతుడు చేస్తే ఆ ధనం మీద నీకు మనసు ఉండదు. ఎప్పుడు దేవుని పని చేయాలా, ఎప్పుడు దశమ భాగాలు ఇవ్వాలి, ఎప్పుడు దేవుని కొరకు అని ఆ మనసు ఉండదు. తన కొరకే. అది ఇక్కడ చిత్రం చూడండి. తన కొరకే సమకూర్చుకున్నాడు అంటే ఏంటంటే, నేను నా భార్య, నేను నా ఆస్తి, నా కారులు, తమ కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునని చెప్పిన. ఎలాగూ అంటే పైన 20 వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా. ధనవంతులు చాలా మంది వెర్రివారులని నేను చెబుతున్నాను. దేవుని బిడ్డలారా, నా ప్రార్థన తెలుసా? స్తోత్రం చెప్పు. చేతులు గట్టిగా ఇంకా గట్టిగా ఎత్తు. అబ్రహామును దీవించిన దేవుడు నన్ను ఎందుకు దీవించడు అంటే, అబ్రహాము నమ్మాడయ్యా అన్నాడు దేవుడు. నేను నమ్ముతానయ్యా. మరి నమ్మితే నీకేమోని అన్నాడు. ఇవ్వగో, నేను నమ్ముతా. రంజితో తిరిగాడు, పాటపడాడు. శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించేదా. ఏమండి, గాయాలు వచ్చినాయి, దెబ్బలు వచ్చినాయి, అప్పులు వచ్చినాయి, పిల్లలకి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, అన్నం తినడానికి డాడీ అన్నం అంటున్నారు. అప్పుడు ఈ పాట పాడగలవా? అయినా నమ్మాడు అబ్రహాము.
మహిమ చూస్తావు. అది బిడ్డలారా, నేను చెప్తున్నాను ఈ రెండో వర్తమానంలో, నువ్వు దేవుని ఎంత నమ్ముతావో అంత పొజిషన్ మారింది. ఇంతకు అభిషేక్ చెప్పినప్పుడు సమస్యలో దేవుని వదిలేశారండి చాలా మంది. మళ్ళీ ఇంకో చెల్లి రావాలని చూస్తుంది, వదిలేసిన చెల్లి అన్న మళ్ళీ వస్తానంటే రామ్మా, నిన్ను చేర్చుకోవడానికి నేనెవరిని, దేవుడు ఉన్నాడు చేర్చుకుంటాడు, నువ్వు ఒప్పుకొని వచ్చేయి. బాధలు ఎక్కువైపోయినాయి అన్న, ఏదో పక్కకి వెళ్ళాను. బిడ్డలారా, నమ్మాను కానీ నాకు దేవుడు ఏం చేయలేదన్నా, అందుకే పక్కకి వెళ్ళాను. కానీ ఇంకా ఎక్కువైపోయినాయి బాధలు. అంటే లేదురా బిడ్డ, తగిన సమయం ఉంటుంది నాన్న అని అన్నప్పుడు అన్న మళ్ళీ వస్తాను, నన్ను చేర్చుకుంటాను. నేను ఎవరు చేర్చుకోవడానికి రాకమా, దేవుడు చేర్చుకుంటాడు బిడ్డ. అది బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి నమ్మగలగాలంటే నీకు విశ్వాసం ఉండాలి. అది ఈరోజు సబ్జెక్ట్. దేవుడు నాకు ఇది చేయగలడు అని నువ్వు నమ్మాలి. స్తోత్రం చెప్పలే. నేను చెప్తా, నేను నమ్మానండి. ఎంత నమ్మానో తెలుసా దేవుణ్ణి? దేవునితో ఒకటే చెప్పా, అయ్యా ఎన్ని బాధలైనా పెట్టు, ఎన్ని శ్రమలైనా పెట్టు, వాక్యం చదవడం ఆగదు, ప్రార్థన చేయడం ఆగదు. నేను నమ్మాను, నమ్మానంటే మనుషులు నమ్మలేదు. బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే శ్రమలు వస్తే, ఇబ్బందులు వస్తే, అందరూ అబ్రహాం పిల్లోడు ఎత్తాడు, నవ్వు అనే పిల్లోడు ఎత్తాడంట, ఆయన పేరు ఇస్సాకుని పెడతారంట. ఎన్ని మాటలు చెప్పాడు, కళ్ళను పిల్లి మాటలు, విమానం ఎక్కుతారంట, ఇంటర్నేషనల్ స్పీకర్ అంట. నమ్మండి, నా దేవుడిని నువ్వు నమ్మగలిగితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకువెళ్తాడు. ఆధారము లేని విషయాల ప్రేమకు ఆధారం, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడిని నమ్మాడు అబ్రహాము. నువ్వు నమ్ము. నేను ఎంత నమ్మానో తెలుసా దేవుణ్ణి? నువ్వు చంపినాడు నమ్మాను. ఎన్ని కష్టాలని పెట్టి నేను నమ్ముతున్నాను. ఒక టైం ఉంది, ఒక రోజు ఉందా నీకు. ఆ రోజు అందరూ నిన్ను చూసి నువ్వు దేవుడు నమ్మావు కనుక నిన్ను తలగా ఉంచుతాడు. చాపాట్లు. దేవుడిని నమ్మావు కనుక నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తాడు. దేవుడిని నమ్మావు కనుక మనుషులు నమ్మలేదు, డబ్బులు నమ్మలేదు, ఆస్తిని నమ్మలేదు, చదువు నమ్మలేదు. దేవుడిని నమ్మా, దేవుడిని నమ్మా. అది చాలా మందికి ఒక ప్రశ్న తెలుసా, దేవుడు నమ్మాను, దేవుడు ఏం చేయట్లేదు అంటున్నారు. లేదు, దేవుని గడియారం ఉంది బిడ్డ. ఆ దేవుని గడియారం తిరుగుతుంది నీ కొరకు. అయితే నువ్వు దేవుడి వైపు చూడు, దేవుడి వైపు కనులెత్తు. ఒక రోజు వస్తుంది నీ కొరకు. దేవుడు దాచిమించిన మీరు అబ్రహాముకు వచ్చేసింది. తప్పటి ఆశ్చర్యపడ్డారు, మీతో ఆశ్చర్యపడ్డారు. ఆయన ముసలాం ఇంటి పిల్లలు ఎత్తుకుంది, 90 సంవత్సరాల ముసలి ఎలా కనగలిగింది? ఆశ్చర్యపోతారు నేను చూసి. నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే, నువ్వు ఎంత నమ్ముతావో అంత ఆశీర్వాదం, అంత దీవెన నీ మీదకి వస్తాయి. ఆ దేవుణ్ణి నమ్మాను కాబట్టి పాస్టర్ ఈ కడుపులో పాటలేదు నానో, అది వస్తే ఉంటే వాళ్ళకి పోతే పోయింది, కడుపులో పద్ధతులు పోతాయి. చాలా మంది యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు తెలుసా? 99% జబ్బులకు నమ్ముకున్నారు, జబ్బులు పోవటానికి నమ్ముకున్నారు. అది జబ్బులు పోవటానికి, తిప్పలు పోవటానికి, ఆస్తులు పెంచుకోవడానికి దేవుడు నమ్ముకున్నారు. నో 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 నో, అది నమ్మకం ఎవరైనా నమ్ముతాడు, అట్లా నమ్మకం. దేవుడు వెళ్ళాలా? దేవుడిని నమ్మటం ఏంటంటే తెలుసా? నేను తీసుకెళ్ళి అరణ్యంలో పెట్టినా కానీ నువ్వు అరణ్యంలో నేను చెబుతున్నానండి, మళ్ళీ చెబుతున్నాను. ఈ సాక్ష్యం చెప్పాలా, ఇంటర్నెట్లో వెళ్ళాలా? వాడు చిన్నోడు ఏమో హాస్పిటల్ పాలైపోయింది, డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు.
వాడేమో తప్పటడుగు వేస్తున్నాడు, వాడు నడుస్తున్నాడు. ఆ హాస్పిటల్లో నుంచి బయటకు తీసుకొచ్చాడిని. వాడేమో హోటల్కి చూస్తున్నాడు ఇడ్లీ కావాలని. జేబులో డబ్బులు ఉన్నాయి కానీ హాస్పిటల్లో కట్టాలా. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఏమండి, అక్కడ ఒక రాగి చెట్టు ఉంది. ఆ రాగి చెట్టు దగ్గర కూర్చొని రూపాయి కాయను వాడేమో చూపిస్తున్నాడు. ఎట్లా? సరే వాడిని నిదానంగా ఎత్తుకొని బుద్ధిగించి పంపు దగ్గర తీసుకెళ్ళా. పంపు దగ్గర తీసుకెళ్ళి నీళ్ళు తాగరా నాయన, మంచిది తాగు, నేను కూడా తాగుతున్నాను, మంచిది తాగి నేను తాగి వాడు తాగట్లే. అది చూపిస్తున్నాడు. ఏమన్నా ఒక తండ్రి హృదయం ఎలా ఉంటుందో చూసుకోవాలా. అప్పుడు దేవుడిని నేనేమనలేదు కానీ నేను నమ్ముతున్నాను అని అంటూ ఉండగా సమోసా సమోసాటి 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 అనుకుంటా మా చుట్టే తిరుగుతుంటా. అతను చూడంటుందో ఆ చెట్టు దగ్గర కూర్చున్నాం కదా, మా చుట్టే తిరుగుతున్నాడు సమోసాటి సమోసాటి అని. వాడేమో మళ్ళీ సమోసా ఇంకే చూపెట్టాను. బిడ్డలా జాగ్రత్త తిన్నారా. అయితే 2-3 సార్లు తిరిగాడు. తిరిగిన తర్వాత ఏమైందంటే నా దగ్గరికి వచ్చి మీరు పాస్టర్ గారా అన్నాడు. బాబు బాగున్నాడండి అన్నాడు. సమోసా తింటామని ఆయన అన్నాడు. వాడు సమోసా తింటామని సరిగ్గా 2 చేతులు కాదు, 2 చేతులుండే సమోసా ఇచ్చాడు. నాకు ఇచ్చి ఎందుకు వచ్చారు పాస్టర్ గారు ఇక్కడ, ఇట్లా మా పాప ఇట్లా అయిందంటే, ఓహో అలాగండి, నేను ఈ హాస్పిటల్ 25 సంవత్సరాలు సమోసా టీ అమ్ముతున్నాను, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, నేను పరిచయం చేస్తాను, ఆయన ఆపరేషన్ డబ్బులు ఉండవు. స్తోత్రం చెప్పండి. ఏమండి, నమ్మండి నమ్మండి. ఆకలైన వేదలు ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. అంతేనా బిడ్డలారా? దేవుడు నమ్మితే నిన్ను ముంచేడు. ఎలా వస్తుందో నీకు ఆశీర్వాదం రాదు, ఎలా వస్తుందో దీవెన నువ్వు చెప్పలేవు. సమోసా వాడు ఎవరండి, మా బంధువా, మా అన్న. ఏమండి, అతని వల్ల ఒక డాక్టర్ పరిచయం అయ్యారు. ఎలా? నేను ఒకటి అనుకున్నా, ప్రభు నేను నమ్ముతున్నాను, నాకు అన్నం పెట్టు, పర్వాలేదు, వీడికి అన్నం పెట్టు. దేవుణ్ణి నమ్మండి, నమ్మి అడిగి నేను మునిగిపోనేవాడు, నేను పెట్టుకోలేవాడు చప్పట్లో, నేను కళగా ఉంచుతాడు. అందుకే నేను ప్రతి ఆదివారం షూట్ ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఇక్కడ షూట్ల మీద ఉంటాము, కార్ల మీదే ఉంటాము, విమానాల మీద ప్రయాణం, పగలు రాత్రి. నేను చెబుతున్నాను, దేవుడు వదిలిపెట్టాడండి, మానవుడు వదిలేస్తాడు. నేను చెబుతున్నాను, నడి రోడ్లు వదిలేస్తాడు. పారిపోవచ్చు తల్లి కానీ తండ్రి కానీ, దేవుడు పారిపోడు. ఇది నా అనుభవం. నీ కన్నీళ్లు చూస్తాడు, నీ వేదన చూస్తాడు. నేను చెప్తున్నాను, భాగ్యనాలా, దేవుణ్ణి నువ్వు నమ్ము, నమ్మి ఆయన్ని సంతోషపెట్టు. పాపానికి దూరంగా ఉండు, శాపానికి దూరంగా ఉండు, లోకానికి వేరైపో, దేవుణ్ణి కనవేసుకో. దేవుణ్ణి ఎంత నమ్ముతావో అంత నీ కుటుంబము, నీ పరిసర ప్రాంతాలు వెలుగుతాయి. ఇది దేవుని మాట. భయపడకు. ఎందుకు నా జీవితం ఎట్టయింది అనుకోకు. ఎందుకంటే తెలుసా, నువ్వు నమ్మటానికి నీ జీవితాన్ని పెట్టాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చబోతున్నాడు. ఒక టైం వస్తుంది, నా దర్శనం నెరవేరుతుంది. యోసేపు నమ్మాడు. ఒక టైం వచ్చింది, ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు యోసేపు. టేక్ దిస్ పాయింట్. ఈ రోజు ఈ 2వ వర్తమానంలో మీరు అందుకోండి వర్తమానాన్ని. దేవుడు నువ్వు నమ్మగలిగితే నీ కొరకు ఎన్నైనా దేవుడు చేయగలడు. ఈ దేవుని ఆశ్చర్యకరుడు చెప్పండి. హల్లెలూయా. నువ్వు నమ్మగలిగితే మట్టిని మనిషిగా చేసిన దేవుడు, శూన్యమైన భూమిని ప్రళయం చేసిన దేవుడు నీ కొరకు అన్నిటికీ ఆజ్ఞాపించగలడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. లాస్ ఏంజల్స్ ఏంటంటే చుట్టుపక్కల అందరూ ఖాళీ
కాలిపోతే ఆ ఇల్లు ఒకటి ఎందుకుంది, అది కాలిపోవాలిగా. అతడు నమ్మాడు. ఏ తెగులు నీకు నీ గుడారము నా గుడారము సమీపించదని ఆ బోర్డు రాసుకున్నాడేమో 91వ కీర్తనలో. దేవుడిని నమ్మగలిగితే అసలు నిన్ను ఎక్కడ నడిపిస్తాడు? సముద్రం మీద, నీళ్ళ మీద. నువ్వు ఆశ్చర్యపోతావు, ఉక్కిరిబిక్కిరైపోతావు. ప్రభువా, ఎంత నమ్మితే ఎంత ఆశించావా, ఎంత నమ్మితే ఎంత ఆరోగ్యం ఇచ్చావా, ఎంత నమ్మితే ఎంత కలిగించావా అని తట్టుకోలేక పాటలు పాడతావు, ఆనందంగా ఉప్పొంగిపోతావు. పిల్లలారా, ఈరోజు విశ్వాసులారా చాలా మంది బాధల్లో ఇబ్బందులు ఎందుకున్నారంటే దేవుణ్ణి ఆదివారం నమ్ముతారు, సామాన్యుడి సైతాన్ని నమ్ముతారు. అది ప్రతి నిమిషం ప్రతి క్షణం దేవుని నమ్ము అంటే దేవుడు నేను అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడో చెప్పను, కానీ దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. స్తోత్రం. అది చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఈ దేశం ఎట్టొచ్చింది ఎవరికి తెలియట్లు. ఇప్పుడు జాగ్రత్త. అసలు ఈ ఖగోళాలు ఏంటి, భూమి ఏంటి, ఆకాశం ఏంటి, అసలు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. శాస్త్రవేత్తలు బుర్రతో కొట్టుకున్నారు. ఏదో అదృశ్య శక్తి నడిపిస్తుంది. పిల్లలారా, దేవుడు ఉన్నాడండి, నమ్మండి. అది దేవుడు నువ్వు నమ్మగలిగితే అబ్రహామును ఆస్వాదించిన దేవుడు నిన్నెందుకు ఆస్వాదించడు? నీకెందుకు సమాధానం ఇవ్వడు? నీకెందుకు నెమ్మదేవడు? దేవుడు పిల్లలారా, నీ ఇంటి మీదకి నీ మీదకి గాలి తుఫాను రేపొచ్చు, కానీ దేవుడు దానిలో నిలబడ్డాడు. దేవుడు స్తోత్రం. ఒక రైలు బాగా వెళ్తుంది స్పీడ్లో. ఒక పిల్ల, మైదిలి అంత పిల్ల ఆడుకుంటుంది. అందరూ భయమేస్తుంది. రైలు ఎక్కడైనా పడిపోతే ఎంత వేగంగా వెళుతుంది. ఆ పిల్ల నవ్వుతూ ఆనందంగా తప్పలు పెట్టుకుని గంతు వేస్తుంది ఆ భోగిలో. వాళ్ళందరూ పిచ్చిదానా, ఏమిటంతా నవ్వుతున్నావు, ఎగురుతున్నావు? ఈ రైలు పడితేనే మాకు భయం ఉంది. ఏంటంటే ఆమంది నోరు ముయ్యింది. అసలు ట్రైన్ నడిపేది మా నాన్న. అది చెప్పాలా? ట్రైన్ నడిపేది మా నాన్న. మా నాన్న ట్రైన్ నడుపుతున్నాడంటే నా కూతురున్న ట్రైన్ అని జాగ్రత్తగా నడపగలడు. ఎందుకంటే నడిపేది మా నాన్న. మా నాన్న మీద నాకు నమ్మకం ఉంది. నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. నమ్మాను. 200 దేశాలకు వెళ్తానని నమ్మాను. 6 ఖండాలు అడుగు పెడతానని నమ్మాను. 800 కోట్ల మంది ప్రజలకు సత్య సువార్తను ప్రకటించాలని నమ్మాను. 3 జాతులకి వాక్యం చెప్పాలని నమ్మాను. దేవుడు అన్నాడు 3 జాతులకి తర్వాత చెబుతూ, కానీ అసలు ముందు 3 జాతుల వారి దగ్గరికి వస్తానన్నాడు. వచ్చారు. ఆఫ్రికా
దేశం నుండి కూడా వచ్చారు. నల్ల జాతి వచ్చాడు, తెల్ల జాతి వచ్చాడు, గోధుమ కలర్ జాతి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి వాక్యం చెప్తాడు, చెబుతావు నువ్వు నమ్ము, నమ్మటమే నీ అదృష్టం. దేవుడిని నమ్మకుండా ఏం దేవుడు అంటే పాట పాడి అని త్యాగం చేశాను అని ఏం జరగదే అనగా జరిగిద్దండి. ఆయన టైంలో జరిగిస్తాడు. జరిగే ముందు నిన్ను నలపాలా. నిన్ను నలిపినప్పుడు అసలు ఉంటవో కొడుతావో ఆయనకి తెలియాలిగా ముందు. అది ఆ నలుపు ఆయన అంతనే స్తోత్రం చెప్పు. నలుపు ఏం చేస్తుంది తెలుసా? ఒక సువర్ణమైన పాత్ర ఎట్లా తెలుసా? తీసుకెళ్లి షోలో పెట్టుకోవడానికి అందరూ ఎగబడతారు. ఆ పాత్ర ఏమయ్యా ఇంత పాత్ర అట్ట చేసామంటే ఆ పాత్ర ఏమన్నా తెలుసా? నన్ను ఈ కుమ్మరి నల్లగొట్టాడు, చితకగొట్టి నలగొట్టి ఎంత చక్కగా చేశాడు, వద్దాను నేను నలగొట్టి అంత నుంచి ఒక బ్యూటీ పాత్ర వచ్చింది. ఆ పాత్ర కొరకు ఎగబడతారు. అలా నీ కొరకు వచ్చింది. చప్పుడు నీ దేవుడిని నమ్ముకుంటున్నామని ఎగబడి టైం వచ్చింది. నీ బాగా సంబంధం అదే చెప్పాలా? ఎక్కడ నీ చర్చి, ఎక్కడ నీ సేవకుడు, ఎక్కడ నీ పరిచర్ని అనబోతున్నది ప్రవచనం. అయితే నువ్వు దేవుడిని నమ్ముకొని ఇంటికి పోయి పోట్లాడుకో. దేవుడిని నమ్ముకొని దేవుడి నామాన్ని అవమానపరచుకో. బిడ్డలారా, లాస్ ఏంజల్స్ ఎందుకు నాశనమైందో తెలుసా? దేవుడిని అవమానపరిచినట్టు మాట్లాడారు. దేవుడిని కనపరచే వాళ్ళు ఇప్పుడు భారతదేశానికి కూడా రూకర్త రాబోతుంది. ఎందుకు తెలుసా? నల్ల దేవుడు అంట, నల్లట్టంట, పరిశుద్ధ గ్రంథాన్ని అంటున్నారు. ఎంతో మంది దూషిస్తున్నారు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు భయపడకండి. మా దేవుడు గొప్పవాడని చెప్పండి. ఈ దేవుడు రోషం కలిగిన దేవుడు అని చెప్పండి. మా దేవుడు అని చెప్పండి. నేను యేసయ్య బిడ్డనని చెప్పి పక్కన వాళ్ళకి, నేను దేవుని గొర్రె పిల్లనని చెప్పు, దేవుడు నా కాపుని చెప్పు. చెప్పారంటే అలా యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు కూడా అనండి, నా దేవుడు నా దేవుడు నా గొర్రె పిల్లలు, నా దేవుడు నా కాపుని, నా దేవుడు నమ్ముతున్నాను అని చెప్పు. అద్భుతం జరగబోతుంది నీ జీవితంలో. ఆశ్చర్యమైన కార్యం జరగబోతుంది. నువ్వు నమ్మటమే దేవుడికి కావలసింది. నమ్మినప్పుడు ఎంత రిస్క్ అయినా తీసుకో, ఎంత బాధ అయినప్పుడు దేవుని వదలొద్దు. అంటే